ఒలింపిక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఇప్పుడు దానికి సంబంధించే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మహిళకైతే ఒక అవార్డు రావడం జరిగింది. అదేదో చిన్న చితక అవార్డు కాదు, పారాలింపిక్స్లో తాను మాత్రం బ్రాంజ్ మెడల్ గెలిచింది. తను మరెవరూ కాదు, దీప్తి జీవాంజీ. అయితే ఈ అమ్మాయి వరంగల్ నుంచి ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగి ఇప్పుడు మాత్రం అటు ఒలింపిక్స్లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే సంపాదించుకుంది. ఇక ఆ గుర్తింపుని సంపాదించుకొని తాను ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే తనకి ఘన స్వాగతం అయితే చేశారు. ఈ మధ్య కాలంలో వికలాంగులకు అదే విధంగా కొంతమందికి అటు పారాలింపిక్స్ అని పెడుతూ ఉంటారు. దాంట్లో వికలాంగులని కూడా ముందుకు తీసుకెళ్ళాలని, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అనే విధంగా ప్రభుత్వాలన్నీ కూడా ముందుకు వచ్చి తీసుకొచ్చిందే పారాలింపిక్స్. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు చిరంజీవి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ అమ్మాయికి సంబంధించి తన కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం అయితే 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడ వాళ్ళ కోచింగ్ సెంటర్కి వచ్చి మాత్రం ఆయన ఫుల్ ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అక్కడ ఉన్న అందరితోని, అథ్లెట్స్తోని అందరితోని కూడా మాట్లాడడం జరిగింది. ఇక 3 లక్షలు ఇచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ముందుకు వస్తే దేశానికి ఇంకా గొప్ప పేరు వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ₹1 కోటి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్లో కూడా తనకు గవర్నమెంట్ జాబ్ తొందరలోనే ఇస్తారనే వార్త కూడా వినిపిస్తుంది. ఇక ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మాత్రం తన కూతురు నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తాను అని చెప్పింది, కానీ ఇప్పుడు మాత్రం తాను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే మా ఆర్థికం పరంగా చూసుకుంటే మేము అసలు తనని ఒలింపిక్స్కి పంపేంత స్థాయి మాకు లేదు, కానీ తన కోచ్ అయినటువంటి రమేష్ అయితే ఆయన మనీ పెట్టుకొని మరి ఆయన వెళ్ళడం జరిగింది. నువ్వు ఆ మెడల్ గెలుచుకున్న తర్వాతనే నేను నా జీవాన్ని వదులుతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను మెడల్ గెలిచాను, ఆయన ఇక లేకుండా పోయారంటూ ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాట్లాడడంతో ఇప్పుడు ఆ వీడియోస్, అదేవిధంగా తనకి ఇంత మంచి మన తెలుగు రాష్ట్రానికి అదేవిధంగా ఇండియాకి ఇంత మంచి పేరు తీసుకొచ్చిన ఈ అమ్మాయిని అయితే అందరూ కూడా ప్రశంసలతో గుప్పిస్తున్నారు.